మనిషి ఒక పని చేస్తే అది తన కోసమైనా, సమాజం కోసమైనా, లోకస్పందన దానిపై ఎలా ఉందో గమనిస్తాడు. ఇది చాలా సాధారణం. లోకమనేది ఒకటుంది, లోకం కళ్ళు కప్పలేం, లోకం చూస్తోంది మొదలైన మాటలు దీనికి ఉపబలకాలు. అంతేకాదు, తన అన్నం తాను తిని, తన బట్ట తాను కట్టి లోకానికి వెరవాలి అన్నారు. లోకం మెప్పు పొందని ఏ మాట పని చెల్లుబాటుకు రావన్నమాట. అయితే లోకులు కాకులు ఏదో కూస్తూనే ఉంటారు. వాటిని పట్టించుకుంటే ఎలా అనే అభిప్రాయము లేకపోలేదు. లోకం కోసం చూడకుండా మనిషి తన పని తాను చేసుకోవడానికి సిద్ధపడాలి. చాలా తెగువతో అంటున్నాడు చూడండి ఈ మాటను నీతికారుడు. లోకస్తుష్యతు మావా స్వకార్య నిష్పత్తయే ప్రయతితవ్యం లోక ప్రతీక్షణపరో నరో నృతకృత్యతాం జాతి. లోకం సంతోషించని మానని మనిషి తన పని తాను చేసుకుపోతూ ఉండాలి. లోకం కోసం, దాని మెప్పు కోసం నిరీక్షిస్తూ కూర్చునేవాడు ఎప్పటికీ ఏమీ చేసుకోలేడు. లోకాన్ని శాంతం తీసిపారేయడమేనా? మరింతకాలం పెద్దలు లోకాన్ని పెద్దగా చూపి నీ ప్రతి పనికి లోకామోదం ఉండాలన్నట్టు చెప్పారు కదా. అవును, చెప్పారు. నీ పని నువ్వు చేసుకో, లోకం పని అది చేసుకుంటుంది. అధికారి ఆమోదం కోసం సేవకుడు నిరీక్షించినట్టు ప్రతి పనికి నువ్వు లోకం మొగం చూడనక్కర్లేదు. లోకం అంటే ఏంటి? మానవ సమాజం. ఇందులో ఎందరో ఉంటారు. ఎన్నో రకాల బుద్ధుల వారు, సంస్కారాల వారు ఉంటారు. వీరంతా ఎప్పుడూ ఏకాభిప్రాయానికి రారు. కొందరు ఒకలా అంటే మరికొందరు మరోలా అంటారు. ఇప్పుడు ఆ కొందరా లోకం అంటే, మరి ఈ కొందరా? ఎవరినో ఒకరిని మెప్పించగలవు, కానీ అందరినీ మెప్పించలేవు కదా. మరి ఇప్పుడు ఒక లోకం కాదంటోంది, ఒక లోకం అవునంటోంది. ఎవరొప్పు, ఎవరు తప్పు? ఎప్పుడూ ఒక వర్గం నీకు వ్యతిరేకమే కనుక అసలు వారిని పట్టించుకోకు. మంచి చెడ్డలు ఆలోచించు, నీ మేలు చూసుకో, న్యాయం ధర్మం పరిశీలించు. నీ వల్ల వరులకు కీడు కలగకుండా చూసుకో, నీ పని చేసుకుపో. లోకం మెచ్చుకుంటుంది. కొంత లోకం మెచ్చుకోదు, ఆ మెచ్చుకోవడం పట్టించుకోకు. ఈ మెచ్చుకోకపోవడము పట్టించుకోకు, నీ కార్యం నెరవేర్చుకో. లోకం మెచ్చింది సంతోషం, మెచ్చలేదు సంతోషం. ఆ వర్గాన్ని మెప్పించే ప్రయత్నం నీది కాదు. ఏ వర్గాన్ని నువ్వు మెప్పించనక్కర్లేదు, అదే మెచ్చుకుంటుంది, అదే మెచ్చుకోదు. అవి ఆనుషంగికాలు. నువ్వు ఉద్యమించేటప్పుడు మటుకు ధర్మాధర్మాలు చూడు, న్యాయాన్యాయాలు పట్టించుకో, నీ హితం చూసుకో. పరులకు అహితం కలగకుండా చూసుకో, దూసుకుపో. నువ్వు లోకం వెంట పడకో, లోకం తానే నీ వెంట వస్తుంది. రాని లోకం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని కలుపుకొని మరీ వెడదామని నిరీక్షిస్తూ నిలిచిపోకు. అట్లా నిలిచిపోతే మట్టుకు జీవితంలో అడుగు ముందుకు వేయలేవు.